అస్మద్గురుభ్యో నమః. ఈనాటి తిరుప్పావై 8వ పాసురం కీழ்వానం వెల్లెండ్ర ఎరమై సిరివీడు అని సాగే ఈ పాసురంలో 3వ గోప బాలికను మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు మన గోదా గోష్ఠి. ముందుగా తెల్లవారిందనటానికి గుర్తుగా తూర్పు తెల్లవారుతుంది అంటూ చెప్పారు. ఆ గోపిక లేవకపోయేసరికి రెండవ గుర్తుగా చిన్న బీడులోకి గేదెలను మేపటానికి పంపిస్తున్నారు, సూర్యోదయం అయ్యింది అనటానికి రెండవ గుర్తుగా చెప్పింది గోదమ్మ. సరే, లోపల గోపికమ్మ అన్నదట, సరే సూర్యోదయం అయింది అనుకుందాం, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగిందట. ఏం చేయడం ఏమిటి, మనంతట మనమే శ్రీకృష్ణ స్వామి దగ్గరకు వెళ్లి ఆయన కీర్తిద్దాము అంటూ మల్లరై మాట్య దేవాది దేవనై సెండ్రూనాం సేవితాల్ అంటూ మావాయ్ పెళందానై అన్న దగ్గర ఇదిగోండి మన వాళ్ళు ఈ విధంగా ముగ్గు వేశారు. కేసి అనేటువంటి గుర్రాన్ని సంహరించేటువంటి సన్నివేశం శ్రీకృష్ణ పరమాత్మ ఆ కేసి అనే గుర్రం యొక్క నోటిని చీలుస్తున్నట్లుగా ముగ్గు వేశారు. తర్వాత చానూరు ముష్టికులను అనేటువంటి ఇరువురు మల్ల యోధులను ఆ మధురాలో కృష్ణుడు సంహరిస్తున్నటువంటి తీరును ఇక్కడ చిత్రీకరించారు. అలా ఈ రెండు చేష్టితములను కృష్ణ చేష్టితములను చెప్పి అలాంటి కృష్ణ పరమాత్మ దేవాది దేవుడు అలాంటి స్వామి దగ్గరికి సెండ్రు వెళ్ళి నా మనము సేవిద్దాము. అప్పుడు ఆయన అయ్యో నేనే మీ దగ్గరికి రావాల్సి ఉండగా మీరే వచ్చారే అని విచారించి మనం ఎందుకు వచ్చామనేది ఆరా తీసి మనల్ని అనుగ్రహిస్తాడు, కాబట్టి నీవు లేచి రావాల్సింది అంటూ ఈనాటి 3వ గోపికను నిద్రిస్తున్నటువంటి గోపికను మేల్కొలిపి తమ గోష్ఠిలో చేర్చుకున్నారు మన ఆండాళ్ నాచ్యార్. ఇక ఈ రోజు నామం దేవాది దేవ అనే తిరునామాన్ని అనుగ్రహించింది గోదాదేవి. అలాగే ఈ రోజు మనం అనుభవించుకోబోయేటువంటి దివ్య దేశం కాంచీపురంలో యథోక్తకారి సన్నిధి కూడా చెప్పవచ్చు. అలాగే ఆళ్వార్ తిరునగరిని గురించి కూడా మనం అనుభవించుకోవటం జరిగింది. ఇది ఈనాటి పాసుర విశేషం. ఇక గోదా తాయారు ఈ రోజు విశేషంగా అలంకారం చేసుకున్నారు. చూడండి, బుట్ట బొమ్మల్లే ఉన్నారు. పావాయ్ అంటూ ఈ రోజు గోపిక సంబోధన జరిగింది. మన గోదాదేవి నిద్రిస్తున్న గోపికను పావాయ్ అంది. పావాయ్ అని అంటే దాని అర్థం పతివ్రత, అలాగే బంగారు బొమ్మ అని. ఇవాళ మన గోదమ్మ అచ్చు బంగారు బొమ్మలానే ఉంది, చేతిలో చక్కగా చిలుకను ధరించి ఉంది. చాలా విశేషంగా అలంకరించుకున్న గోదమ్మకు రణమిల్లుతూ ఆండాళ్ తిరువడిగలే శరణం.